మా లాస్ట్ క్లాస్లో ఆల్కహాల్స్ గురించి డిస్కస్ చేసామండి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక ఏరోమాటిక్ లింక్కి ఇక OH గ్రూప్ అటాచ్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం, ఫినోల్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ అండి. దీనికి ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఎస్ఏ అడుగుతున్నా డైరెక్ట్, విచ్ ఇస్ కాల్డ్ ఫినోల్. బెంజిన్ రింగ్ మీద OH ఉన్నట్లయితే దాన్ని ఫినోల్ అని చెప్తాం. ఈ ఫినోల్ ప్రిపరేషన్స్ దీనికి సంబంధించి 3 విషయాలు ఉన్నాయండి. ఏంటా 3 విషయాలు అంటే, ఒకటి ప్రిపరేషన్స్, 2 ప్రాపర్టీస్, 3 ఎసిడిక్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. ఎసిడిక్ క్యారెక్టర్. ఈ 3 విషయాలు మనం ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేస్తాం. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిపరేషన్స్ వచ్చి 4 ప్రిపరేషన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ కూడా ఒక మెయిన్గా 5 ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో 4 మేజర్ ప్రాపర్టీస్. అండ్ ఎసిడిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది సెపరేట్గా మళ్ళీ 4 మార్క్స్కి అడుగుతుంది. అంటే 4 మార్క్స్కి వచ్చింది అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఎక్కువ పాసిబిలిటీ అండి. ఏమండి, ఇప్పుడు ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినోల్ గురించి మాట్లాడు. ఇది మీకు నోట్స్ PDF పెడతాం, నోట్స్ ఇస్తాను. ఇది నోట్స్ యాజ్ గా చదువుకోండి. ఇది ఖచ్చితంగా మీరు నోట్స్లో నోట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ వన్, ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినోల్స్. ప్రిపరేషన్స్ ఆఫ్ phenols. Preparations of phenols. Here that the first preparation is from haloarenes. From haloarenes. Here ఇక్కడ మీకు ఎలా నోట్ చేసుకోమంటే రియాక్షన్ బట్టి చూడమంటాం కదా. ఫ్రమ్ haloarenes అండి. ఇది ఎలాగంటే haloarene అంటే there is a compound like this, that is we have to take మీకు అర్థం సింగిల్ గా ఉన్నటువంటి haloarene. Here it is chlorobenzene, which is chlorobenzene. Chlorobenzene is treated with NaOH. Chlorobenzene is treated with NaOH at 623 Kelvin temperature to form sodium phenoxide. Temperature under 320 atmospheric pressure to form sodium phenoxide. Sodium phenoxide. Further, it is simply hydrolysis with aqueous acid. Simply hydrolysis with aqueous acid to form phenol. Acid అంటే మీకు సింపుల్ గా తీసుకుంటారంటే ఇక్కడ HCl తీసుకుంటే చాలు. aqueous acid HCl తీసుకున్నట్లయితే చాలు. which is ఫస్ట్ ప్రిపరేషన్ అండి. దీనికి రైటింగ్ గా మీరు రాసినట్లయితే ఎలా రాయాలి? Here chlorobenzene is treated with NaOH at 623 Kelvin and 320 atmospheric pressure to form sodium phenoxide. Here writing for this reaction is like this: chlorobenzene is treated with chlorobenzene is treated with NaOH at 623 Kelvin temperature
and 320 atmospheric pressure enables to form sodium phenoxide. The formed product is called sodium phenoxide, which is called sodium phenoxide. Further, it is treated with HCl to form phenol. Which is the first preparation. Chlorobenzene తీసుకుని దాన్ని NaOH తో ట్రీట్ చేసినట్లయితే సోడియం ఫినాక్సైడ్ వస్తుంది. దాన్ని యాసిడ్ తో చేసినట్లయితే మీకు ఏమొస్తుంది? సింపుల్ గా NaCl ఎలిమినేట్ అయ్యి OH వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫినోల్ అని చెప్పు. ఇది ఫస్ట్ ప్రిపరేషన్. దెన్ సెకండ్ ప్రిపరేషన్, ఇట్ ఇస్ ఫ్రమ్ బెంజీన్ డైఅజోనియం క్లోరైడ్. రెండో ప్రిపరేషన్ here. Second preparation is from benzene diazonium chloride. From benzene diazonium chloride. Here benzene diazonium chloride అనేటువంటి ఏదైతే ఉందో మనకి డైరెక్ట్ గా అవైలబుల్ కాదే. అందువల్ల దీన్ని దేని నుంచి ప్రిపేర్ చేస్తామంటే ఏరోమాటిక్ ఎమిన్ అయినటువంటి ఎనిలిన్ ని యాడ్ చేస్తాము. ఏరోమాటిక్ ప్రైమరీ ఎమిన్ దీని పేరు ఎనిలిన్. ఎనిలిన్ అంటే బెంజీన్ తో NH2 ఉన్నట్లయితే which is called aniline. Aniline is react with NaNO2 and HCl. NaNO2 and HCl to form benzene diazonium chloride N2Cl minus and plus to form definitely 273 to 278 Kelvin temperature to form benzene diazonium chloride. Here the name is benzene diazonium chloride. Benzene diazonium chloride. After that, which is simply hydrolysis, which is converted into benzene phenol, which is the formation of phenol. దీని మ్యాటర్ రాసినట్లయితే ఎలా రాయాలి? here aniline is treated with aniline is treated with NaNO2 and HCl at 273 to 278 Kelvin temperature to give benzene diazonium chloride. Benzene diazonium chloride. Further, it is simply hydrolysis. Further, on hydrolysis, it gives phenol. మీకు అర్థం అవడానికి ఈ మ్యాప్ అంతా రాస్తాను. Here, aniline is treated with NaNO2 and HCl to give benzene diazonium chloride. Further, on simply hydrolysis, it will convert into phenol. ఏం ఫామ్ అవుతుందని ఇప్పుడు మనం చూసినట్లయితే బై ప్రోడక్ట్ గా నైట్రోజన్ గ్యాస్ ని HCl వస్తాయి బై ప్రొడక్ట్స్. ఈ రెండు కూడా బై ప్రొడక్ట్స్ వస్తాయి. బై ప్రొడక్ట్స్ తో పని లేదు. దిస్ ఇస్ ద సెకండ్ ప్రిపరేషన్. Yes, second preparation is from benzene diazonium chloride. Benzene diazonium chloride మనకి డైరెక్ట్ గా అవైలబుల్ కాదు. దీన్ని తయారు చేస్తాం. ఇల్లిన్ అనేటువంటి దాన్ని తయారు చేస్తామండి.
చేసినట్లయితే ఈ యొక్క ప్రిపరేషన్ ఈ రకంగా ఉంటుంది. ఇది సెకండ్ ప్రిపరేషన్ అండి. థర్డ్ చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్ from benzene sulfonic acid. Here third preparation is from benzene sulfonic acid. ఇది స్లోగా చెప్తాను, నేను ఏంటి చెప్తానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతారండి. విచ్ ఇస్ ఫ్రమ్ benzene sulfonic acid. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేటువంటిది మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారండి. దీని నుంచి బెంజిన్ యొక్క ప్రాపర్టీస్ లో ఉంటుంది. బెంజిన్ యొక్క ప్రాపర్టీస్ లో ఎలా తయారు చేస్తుంది అంటే ఇది డైరెక్ట్ అవైలబుల్ కాదు. దేన్ని తయారు చేస్తామంటే బెంజిన్ తీసుకుంటాము. ఇక్కడ బెంజిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఓలియం. ఓలియం అంటే H2SO4 plus SO3 కాంబినేషన్ ఏదైతే ఉందో which is called oleum to form benzene sulfonic acid, which is benzene sulfonic acid. Benzene sulfonic acid. Further it is treated with NaOH. It converts sodium phenoxide ion ONA, which is already we are known that sodium phenoxide ion, sodium phenoxide. On simple hydrolysis followed by hydrolysis, it forms phenol. Which is acid hydrolysis to form phenol. Here in the case of this one ఎలా చెప్తారంటే ఇక్కడ దీనికి మ్యాటర్ రాసినట్లయితే ఎలా రాయండి. ఇది బెంజిన్ is treated with oleum to form benzene sulfonic acid. Further it is treated with NaOH to form sodium phenoxide followed by acid hydrolysis to give phenol, which is the statement for this reaction. Here what it is, from sulfonic acid and benzene sulfonic acid, and here benzene is treated with oleum, which is the combination of sulfuric acid and sulfur trioxide. Oleum to form benzene sulfonic acid. Further treatment with NaOH to form sodium phenoxide, followed by acid hydrolysis, it converted into finally phenol. This reaction third preparation and the last preparation which is very very important one.
దట్ ఈస్ ఫ్రమ్ క్యూమిన్. ఒకసారి చూసుకోండి స్టేట్మెంట్ ఎలా ఉందో, ఎలా రాయాలనేటువంటి ఒకసారి చూసి నోట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు నోట్స్ పెట్టాలి, ఫీనోల్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ దీని యొక్క ప్రిపరేషన్స్ నోట్స్ పెట్టండి, వాట్సాప్ చేసి చూపించండి అండి. తర్వాత లాస్ట్ ప్రిపరేషన్, లాస్ట్ ప్రిపరేషన్ ఒకసారి చూడండి అండి. నెక్స్ట్ లాస్ట్ the last progression is from cumin. From cumin, very very important. From cumin, cumin is nothing but isopropyl benzene. Isopropyl benzene. Isopropyl benzene. Here cumin, we have to take compound like this, that is isopropyl అంటే ఈ రకంగా ఉంటుంది, CH3CH3H, which is called cumin. A common name is cumin. Molecular name is isopropyl benzene. Isopropyl benzene. Here isopropyl benzene on oxidation. First of all, on oxidation, which is converted into cumin hydroperoxide, the compound structure like this, that is CH3 and CH3, there is a double bond కాకుండా ఇది ఎలా ఉంటుందంటే పెరాక్సీ లింకేజ్, which is OKOK. ఇది COOH చూడడానికి, COOH లో ఇంకా ఎలా ఉంది, OKOK మధ్యలో సింగిల్ బాండ్ కనెక్షన్ ఉంది. OKOK ఇలా సింగిల్ బాండ్ లింకేజ్ ఉన్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు, which is peroxy linkage. Here oxidation to form cumin hydroperoxide. Cumin hydroperoxide. Cumin hydroperoxide. Further it is treated with dilute acid. Further it is treated with dilute acid. There is a rearranged reaction. Further it is treated with dilute acid to form phenol. Here a byproduct is very very important. That is ఏం జరిగింది, ఇది వచ్చి ఇక్కడ జాయిన్ అయినట్లయితే బాండ్ ఎలిమెంట్ సెకండ్ అయినట్లయితే there is a byproduct formation, that is C double bond CH3. Here the byproduct name is acetone. Very very important one name, which is phenol. Here byproduct very very important one. No, here what is the writing for this reaction? Here cumin is reacted with or cumin on oxidation to form. Here writing for this reaction is like this: cumin on oxidation. Cumin on oxidation, it gives cumin hydroperoxide. Cumin hydroperoxide. Further, it is treated with further it is treated with it is treated with dilute acid, treated with
dilute acid to give phenol and acetone. Phenol and acetone, which is the fourth preparation for this reaction. అండి ఇక్కడ మొత్తం ఈ చాప్టర్ చూసినట్లయితే దీనికి 4 ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఆ 4 ప్రిపరేషన్స్ గుర్తుండాలండి. హియర్ ఇట్ ఇస్ ఫ్రమ్ క్యూమిన్. ఏంటి ఫస్ట్ ప్రిపరేషన్? ఏంటి హాలోజన్స్ ని చూస్తాం. సెకండ్ ప్రిపరేషన్ ఏంటి బెంజీన్ డైఎజోనియం సాల్ట్స్ ని చూస్తాం. థర్డ్ ప్రిపరేషన్ ఏంటి బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ని చూస్తాం. అండ్ ఫోర్త్ ప్రిపరేషన్ ఏంటమ్మా ఇది ఏంటిది ఫ్రమ్ క్యూమిన్ ని చూస్తాం. ఈ దానిలో రాయమంటున్నా నేను రైట్ ది ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినోల్ అని ఇచ్చినప్పుడు ఈ యొక్క 4 ప్రిపరేషన్స్ రాయాలి. ఎస్ఏ అడుగుతున్నాడు అంటే యాలోవేరిన్ అన్నా ఇదన్నా మొత్తం మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది విచ్ ఇస్ ఫినోల్ ఫార్మేషన్ జరుగుతుంది. Here it is cumin on oxidation, it gives cumin hydroperoxide, which is cumin hydroperoxide. Peroxide means there is a single bond linkage between oxygen and oxygen. Oxygen ki మధ్యలో ఏముంటదండి సింగిల్ బాండ్ లింకేజ్ ఉంటుంది. ఇలా వచ్చినట్లయితే దీన్ని ఏమంటామంటే క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అంటాం. ఫర్దర్ గా దీనికి యాసిడ్ హైడ్రాలసిస్ చేసినట్లయితే ఇక్కడ రీఅరేంజ్ అవుతుంది. అంటే అలాగా ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చినట్లయితే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చి ఇది బ్రేక్ అయిపోయి మనకి ఏం ఫామ్ అవుతుంది ఇచ్చిస్తామంటే ఎసిటోన్ ఒక కీటోనిక్ ఫామ్ అయినటువంటిది మనకి ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ది 4 ప్రిపరేటివ్ మెథడ్స్ ఫర్ దట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినోల్స్. నెక్స్ట్ ఈ కన్నిటిలో మనకు మిగిలిన ఏంటంటే వీటిగా కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఎసిడిటీ చెప్పాలి. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అండి.